హాయ్ అండి, మనం ఇప్పుడు సింపుల్ మ్యాథ్ ట్రిక్ నేర్చుకోబోతున్నాము. స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ట్రిక్ మాత్రం 5 యూనిట్స్ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ అవుతుందండి. అసలు యూనిట్స్ ప్లేస్ అంటే ఏమిటి? ఏ డిజిట్లో అయినా ఏ నెంబర్లో అయినా కూడాను 5 అనే ఏ నెంబర్లో అయినా కూడాను లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో దాన్నే యూనిట్స్ ప్లేస్ అంటారండి. ఇక్కడ 5 ఉంది, సో 5 యూనిట్స్ ప్లేస్. ఇక్కడ 15 హోల్ స్క్వేర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? నార్మల్గా 15 ఇంటూ 15 అని చెప్పేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇన్ని స్టెప్స్ చేయాల్సిన అవసరం లేదండి. వన్ సింగిల్ స్టెప్లో 15 హోల్ స్క్వేర్ వన్ సింగిల్ స్టెప్లో అయిపోతుంది. 5 హోల్ స్క్వేర్ అంటే 25. ఇక్కడ ఫస్ట్ డిజిట్ 1కి నెక్స్ట్ నెంబర్ ఏంటండి 2. సో 2 ఇంటూ 1 2. సో 15 హోల్ స్క్వేర్ ఓవరాల్ 225 అండి ఆన్సర్. సో అలానే ఇంకో డిజిట్ చూస్తే 25 హోల్ స్క్వేర్. సో ఇందులో లాస్ట్ డిజిట్ యూనిట్స్ ప్లేస్ ఏంటి 5 హోల్ స్క్వేర్ అంటే 25. 2 ఫస్ట్ నెంబర్ ఏంటి 2కి నెక్స్ట్ నెంబర్ 3. 2 ఇంటూ 3 6. సో 25 హోల్ స్క్వేర్ అంటే 625. 35 హోల్ స్క్వేర్. సో 5 హోల్ స్క్వేర్ అంటే 25. ఫస్ట్ నెంబర్ 3కి నెక్స్ట్ నెంబర్ 4. 3 ఇంటూ 4 12. సో 45 హోల్ స్క్వేర్ మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇలా యూజ్ చేయడం వల్ల టైం కన్జ్యూమింగ్ ఉంటుంది, మళ్ళీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేయగలుగుతాము. మ్యాథ్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సింపుల్ డిజిట్స్ కాబట్టి 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఇలా చేసాము. అలా మల్టిపుల్ కాంప్లెక్స్ డిజిట్స్ ఉంటాయి. 2 డిజిట్ కాకుండా 3 డిజిట్ 4 డిజిట్ అట్లా ఉన్నప్పుడు ఎలా యూస్ చేస్తాము అవి ఫర్దర్ షార్ట్స్లో చూడబోతున్నాం.